జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిపోయింది. ఇక అందరి దృష్టి జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ మీద పడ్డది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఇద్దరి మెడ మీద కత్తి ఉందని అయితే చెప్పాలి. ఒకటి వచ్చేసి జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి పేరు మీద. ఎందుకు దానం టార్గెట్ అయ్యిందంటే మనం చూసిండే సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తోటి పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. అటు వరంగల్ ఎంపీగా పోటీ చేసినటువంటి కడియం కావ్య తండ్రి గారైనటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి కడియం శ్రీహరి గారు, ఆయన మీద కూడా కత్తి అయితే ఉందని చెప్పాలి. వీళ్ళిద్దరి మీద వేటు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సో అది అవుట్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్ మీద పడ్డది. దానం రేపో మాపో రిజైన్ చేయబోతున్నారు అన్నటువంటిది వార్త. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి చేదు అనుభవాలతో ప్రతిపక్ష విపక్షాలు గట్టి క్యాడర్ను ఏర్పాటు చేసే దిశలో ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టిందన్నటువంటిది వార్త. హైదరాబాద్ పైనే ఫోకస్, దానం రాజీనామా చేస్తారన్న ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్. ఉప ఎన్నికకు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి. కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డి బీఆర్ఎస్లో చేరితే టికెట్ ఇస్తామని విజయారెడ్డికి కీలక నేతల సంకేతాలు. లేదంటే తలసాని కుమారుడు సాయి కిరణ్కు ఛాన్స్. బీజేపీ నుంచి మరోసారి చింతల రామచంద్రారెడ్డియే పోటీ అన్నటువంటిది వార్త. ఇక దానం నాగేందర్ గారు మనం ఒకసారి హిస్టరీ చూసుకున్నట్టయితే మొన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు మీద కత్తి అలా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ బైపోల్ వస్తే దానం నాగేందర్ గారు పోటీలో ఉంటారా ఉండరా, ఇదే సస్పెన్స్ అనేటువంటిది. ఎందుకంటే గతంలో మనం చూసిండే అప్పట్లా టీడీపీ మీద గెలిచి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉప ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతే ఏందనేటువంటి పరిస్థితి భయంతో నేను ఎమ్మెల్యే అవసరం లేదు, ఎమ్మెల్యే అయితే పోటీ చేయాల్సిన అవసరం అయితే నాకేం లేనట్టుంది, ఎమ్మెల్సీ ఇచ్చి నాకు మినిస్ట్రీ ఇవ్వండి, ఎవరినైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అయితే దానం నాగేందర్ గారు అయితే అధిష్టానానికి చెప్తున్నారంట. ఢిల్లీ పెద్దలతోటి కూడా అదే డిస్కషన్ చేస్తున్నారంట. ఎందుకంటే పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అట్లే ఉంటే వేటుపడేటువంటి అవకాశం ఉంటుంది. స్పీకర్ గారో కోర్టో ఆయన పదవిని అనర్హత వేటు వేసేటువంటిది డిస్మిస్ చేసేటువంటి అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏమంటారు ఇట్లా మెడకు చుట్టుకున్నది ఆ కేసు అని చెప్పాలా. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా పోటీకోతే మనం చూసండి జూబ్లీహిల్స్లో ఎట్లుండే, ఎంత చర్చ అయ్యండే, ఎంత తిప్పలయ్యండే, ఎంత పరేషాన్ అయ్యండే మంత్రులు. ఎందుకంటే రేపు రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఉంటాయి, తర్వాత మున్సిపాల్ ఉంటాయి, ప్రభుత్వం అంతా ఆ బిజీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న జూబ్లీహిల్స్లో అంటే మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, 100 మంది ఓటర్లతో కార్యకర్త ఇట్లా మోరిస్తే ఆ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఖైరతాబాద్లో లాంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు. పోటీ చేసి ఓడిపోతే మిగిలిన 3 ఏళ్ళు ఖాళీగా కూర్చోవాలి, తర్వాత ఎవరు దేకరు. అట్లాంటి పరిస్థితుల్లో మీ ఇష్టం ఉన్న టికెట్ ఇచ్చుకోండి, నాకేం టికెట్ కావాలని మానిటర్ అయితే ఏం లేదు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయండి చాలు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో మొన్న అజారుద్దీన్ ఒకరే మంత్రి ఉన్నారు, నన్ను ఎవరిని చేయండి అన్నటువంటిది జిహెచ్ఎంసీలో నేను కూడా మీకు హెల్ప్ అవుతా అన్నటువంటి ప్రపోజల్ పెట్టిండ్రు దానం నాగేందర్ గారంట. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి వచ్చేసి దానం నాగేందర్ గారు, రెండవది విజయారెడ్డి గారి పేరు. ఎందుకంటే పీజేఆర్ గారికి ఖైరతాబాద్లో ఎంత పట్టుందో అందరికీ తెలిసిందే. పాపం ఆమె టికెట్ కోసం చాలా రోజుల నుంచి తిప్పల పడతా ఉంది, ఎమ్మెల్యే కావాలని తిప్పల పడతా ఉంది. ఇప్పుడు దానం నాగేందర్కి టికెట్ ఇస్తే మళ్ళీ ఆమె ఓవేళ నిజంగా అక్కడ గెలిచిందంటే ఏంది పరిస్థితి, రేపటి నాడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏంది పరిస్థితి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో విజయారెడ్డి గారి పేరు అయితే కీలకంగా ఉందంట. ఇస్తే కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ గారు కూడా టికెట్ కోసం పోటీలో ఏం లేను అంటున్నారు కాబట్టి విజయారెడ్డి గారికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఒకవేళ టికెట్ రాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు బలమైనటువంటి ఆఫర్ చేస్తున్నారంట, మేము నీ టికెట్ ఇస్తామమ్మా, ఎందుకంటే పీజేఆర్ గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీవీఆర్ గారు ఏడున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా వచ్చేసేయండి, మీ టికెట్ ఇచ్చుకుంటాం, మేము గెలిపించుకుంటామని బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ కీలక నేతలు ఆమెకి మెసేజ్ చేస్తున్నారంట, ఫోన్లు చేస్తున్నారంట. ఎందుకంటే మనం చూసిండే ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చి అక్కడ కూడా
చేదు అనుభవం మిలిగితే రేపు జిహెచ్ఎంసీలో చాలా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీ గెలవాల్సినటువంటి సీటు విజయారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఆఫర్ చేస్తుందంట. ఇక బీజేపీ కూడా ముందు నుంచే, ఎందుకంటే మనం చూసిండే మొన్న లాస్ట్ మినిట్లో టికెట్ కేటాయించి చివరికి డిపాజిట్ రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది జూబ్లీ హిల్స్లో. అట్లాంటి పరిస్థితుల్లో గతంలో పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి గారిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబడతారు అన్నటువంటిది 2014లో ఆయన గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయననే అక్కడ ఎమ్మెల్యే నిలబెట్టాలని బీజేపీ పార్టీ ఆల్రెడీ సిద్ధమైందంట. కాకపోతే లోచలోలతోటి కనెక్షన్స్ తక్కువనైనటువంటి విమర్శ ఉన్నప్పటికీ అక్కడ కొంచెము బీజేపీ పార్టీకి ఫేవర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గతంలో గెలుపు సీన్ కూడా ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వాలనుకుంటుందంట. మరి ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్ మీదైతే ఉంది. మరి ఎప్పుడు బైపోల్ రాబోతోంది, ఎవరెవరు పోటీలో ఉంటారు, మళ్ళీ అదైతే తెలంగాణ స్టేట్లో హాట్ టాపిక్గా రిచ్ ఎన్నికగా అయితే మిలుగుతుందని అయితే చెప్పాలి.